తేలిగ్గా, సులువుగా, ఫ్రీగా అండి. మీ పట్టాదారు పాస్‌బుక్ మీ చేతికొచ్చేసే మార్గం వచ్చేసింది. కాకపోతే కాస్త జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ పాస్‌బుక్ తీసుకున్నాక, అయ్యో! ఆ తప్పుందే, ఈ తప్పుందే, మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, సమర్పించుకోవాలి, ఇలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. రాబోయే రాబోయే సంవత్సరం చాలా గుడ్ న్యూస్ ఇది రైతులకి. మొదటి వారంలోనే జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభలు కండక్ట్ చేయండి. ప్రతి ఊళ్ళోనూ వెళ్ళండి. వెళ్ళి స్వయంగా డిపార్ట్మెంట్ ఏది వీఆర్ఓ, సర్వేయర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు ఉంటారు. ఈ గ్రామ సభలు అటెండ్ అవుతారు. మీరు కూడా వెళతారు. రైతులండి, మీరు కూడా వెళతారు. మీ పట్టాదారు పాస్‌బుక్ మీరు తెచ్చుకుంటారు అంతే. ఇక్కడ అర్హతలు వగైరా ఏమీ లేవండి. అరెకరం, ఎకరం పొలం దగ్గర నుంచి 10, 25 ఎకరాలు ఉన్న రైతు వరకు కూడా అందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు ఉచితంగా. అంటే గతంలో చాలా తప్పులు జరిగినాయి, చాలా పొరపాట్లు జరిగినాయి. అవన్నీ కూడా సరిచేసేసి, అంటే ల్యాండ్ పార్సిల్ నంబర్ల దగ్గర నుంచి, పేర్ల దగ్గర నుంచి చాలా చాలా పొరపాట్లు జరిగినాయి. గతంలో వేరే వేరే ఫోటోలు ఉండటం గొడవ అయింది కదండి. ఇప్పుడు అలా ఏమీ లేదు. ఇగో ఇక్కడ నేను కవర్ పేజీలో చూపించాను చూడండి. రాజముద్రతో ఆ బ్లూ కలర్ చక్కగా బంగారపు రంగు అక్షరాలతో రైతు పట్టాదారు పాస్ పుస్తకం ఉచితంగానండి. నా మటుకు నాకు 10 ఏళ్ళు పట్టిందండి ఉన్న అరెకరం పొలానికి పట్టాదారు పాస్‌బుక్ తీసుకోవడానికి. నిజమే చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రీగా ఎందుకివ్వరు చూద్దాం అని చెప్పి వెయిట్ చేశానండి. పనవ్వలేదు. మళ్ళీ మళ్ళీ ట్రై చేశా. పనవ్వలేదు. ఎవరో పెద్ద ఆఫీసర్ ఉంటే రెవెన్యూలో ఆయనతో చెప్పించుకుంటే అప్పుడు గానీ పనవ్వలేదు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదు. మనమే ఆ సమస్యలు పరిష్కరించే స్థానంలో ఉన్నాం కాబట్టి సో ఇవన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. నాకు మీరు చెప్పినట్టుగా ఉచితంగా రాలేదండి, గ్రామ సభ పెట్టలేదండి, పెట్టినా కానీ నాకు ఇవ్వలేదండి, ఇదిగో తప్పులున్నాయి, వెనక్కి ఇచ్చేసాను మళ్ళీ నాకు ఇవ్వలేదండి, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి కదండి. వాళ్ళందరూ దయచేసి వచ్చి ఇక్కడ కామెంట్లో మెన్షన్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు, వాళ్ళు పనిచేస్తారు. మీకు పర్సనల్గా ఫోన్ వస్తుంది, మీ బాధ ఏంటో చెప్పుకోండి. ఒకవేళ రాకపోతే మీ అంతటి మీరే పరిష్కరించుకునే మార్గం కూడా ఇక్కడ ఇచ్చేస్తానండి. సరే, విషయానికి వచ్చేస్తాను. ఆల్రెడీ సర్కులర్ ఇష్యూ చేసేశారు సీసీఎల్ఏ జయలక్ష్మి గారు. 2 నుంచి 9 దాకా అన్ని గ్రామాల్లో కండక్ట్ చేయండి అని చెప్పేశారండి. అంటే గతంలో 8 నెలల నుంచి ఇది వాయిదా పడుతూ వచ్చిందండి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎప్పటికప్పుడు ఇద్దామనుకుంటున్నారు కానీ చాలా చాలా తప్పులు రావటం, షార్టేజ్ ఇలాంటి కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రెడీ చేసేశారు. అంటే రీసెంట్గా కూడా కొన్ని ఇచ్చారు కానీ తప్పులు దొరికినాయి. మళ్ళీ అవన్నీ కూడా సరిచేసేసి ఇప్పుడు రెడీ చేశారు. రేపు 2 నుంచి 9 దాకా మీ ఊళ్ళో గ్రామ సభ పెడతారు. గ్రామ సభకు వెళ్ళండి. బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారు. అంటే మీ పుస్తకం మీకు ఇచ్చేశాక వాళ్ళు ఒక యాప్లో బయోమెట్రిక్ పెట్టి తీసుకుంటారు. తర్వాత సంతకం కూడా తీసుకుంటారు, ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీ ఊళ్ళో గ్రామ సభ జరగలేదు అన్నా పెట్టొచ్చు, జరిగింది కానీ నాకు ఇవ్వలేదన్నా పెట్టొచ్చు, తప్పులు జరిగినాయి వెనక్కి ఇచ్చేసాను అయినా మళ్ళీ నాకు సరిచేసి ఇవ్వలేదు అన్నా కానీ ఇక్కడ కామెంట్లోకి వచ్చి దయచేసి మెన్షన్ చేయండి. అందరూ కామెంట్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. పని అయ్యే మార్గం, పరిష్కారం అయ్యే మార్గం కూడా ఈ వీడియో డీటెయిల్డ్గా చెప్తాను. అయితే కాస్త షేర్ చేయండి దయచేసి. రైతులకి ఈరోజు ఇంతకు మించి గొప్ప అంశం ఉంటుందా? ఉపయోగపడే అంశం పట్టాదారు పాస్‌బుక్ అంటేనే ఎమోషన్ కదండి. ఎకరం ఉన్నా 10 ఎకరాలున్నా ఆ పాస్‌బుక్ ఇచ్చే భరోసా వేరు. సో మరి అలాంటి పాస్‌బుక్‌ని గవర్నమెంట్ రైతులకి ఫ్రీగా ఇస్తుంది కాబట్టి అసలు ఏమేమి ఉన్నాయి, గైడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటనేది అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 నుంచి 9 దాకా ఈ రోజుల్లో ఏదో ఒక రోజు మీ గ్రామంలో అయితే పండగకి ముందే, పెద్ద పండుగ సంక్రాంతికి ముందే పెట్టేస్తారు గ్రామ సభ. గ్రామ సభలోకి వెళ్ళండి. ఒకవేళ పెట్టకపోతే అడగొచ్చు, తప్పేం లేదు. స్థానిక తహసీల్దార్ని అడగండి. అయితే పట్టాదారు పాస్‌బుక్ ఇచ్చిన వెంటనే ఒకసారి చూసుకోండి. వెబ్‌లాన్ డేటా ఉంటుంది. అంటే మీ 1B అడంగలు, పాత రికార్డులు ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఆ రికార్డుల ప్రకారం ఆ సర్వే నెంబరు, ఆ ఎక్స్టెంటు, పేరు వగైరా అన్నీ కూడా అందులో ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు చూసుకోండి. ఒకే పాస్‌బుక్‌లో 2, 3 సర్వే నెంబర్లు, 4, 5 సర్వే నెంబర్లు కూడా ఉంటాయి చూసుకోండి. అంటే ఒక రైతుకి ఒక పాస్‌బుక్ ఇస్తారు తప్పించి ఎన్ని సర్వే నెంబర్లు, ఎన్ని పొలాలు, ఎన్ని కమతాలు ఉంటే అన్ని ఇవ్వరు కదండి. సో మరి ఆ తప్పులు ఏమీ లేవు అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వీఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు చెక్ చేసినా కానీ మీరు చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారని చెప్పాను కదండి, అది చేయండి. మాన్యువల్గా సంతకం కూడా తీసుకుంటారు, అంటే వాళ్ళు పైకి పంపించుకోవాలి కదా అందుకు. సో పాతవి ఏవైతే ఉన్నాయో భూ హక్కు పత్రాలు అని చెప్పి గతంలో ఇచ్చారండి, బీహెచ్పి అంటున్నారు, వీటిని వెనక్కి ఇచ్చేయండి. తప్పులు ఉన్నాయి, లేకపోతే ఫోటోలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి కదా అవి. సో
మరి రీసర్వే అయిపోయిన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయండి, అందరికీ కూడా ఇవ్వండి, పారదర్శకంగా ఉండండి. దయచేసి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి చాలా వరకు ఎమ్మెల్యేస్ కూడా ఇక్కడ అటెండ్ అవుతారు. వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ భాగస్వామ్యంలో ఇవన్నీ కండక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పారండి. సో షెడ్యూల్ ఏదైతే ఉందో అంటే 2 నుంచి 9 దాకా ఆయా గ్రామాల్లో ఏ షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసుకున్నారో మండలం వారి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే కలెక్టర్ గారు మొత్తం అదంతా కూడా సీసీఎల్ఏకి పంపిస్తే సీసీఎల్ఏలో దీన్ని ఆటోమేషన్ చేసేసి ఆ రోజు ఆ గ్రామ సభని షెడ్యూల్ చేసేస్తారండి, అంతే. షెడ్యూల్ టైంకి ఆ గ్రామంలో వచ్చేస్తారు, వీఆర్ఓ దగ్గర నుంచి అందరూ వచ్చేస్తారు, మీరు వెళ్ళండి తెచ్చుకోండి. సో మరి ముద్రణ అయిపోయింది, గుర్తుంచుకోండి. గతంలో తప్పులు జరిగినాయి, ఆ తప్పులన్నీ కూడా మళ్ళీ సరి చేస్తున్నారు. వెబ్లాండ్లో ఏదైతే ఉందో అంటే గతంలో వెబ్లాండ్ డేటాని కరెక్ట్ చేయకుండా అక్కడ తప్పులు ఉంటే ఆ తప్పుల్ని తీసుకొచ్చి పట్టాదారు పాస్బుక్లో వేసేసారండి. పేరు తప్పు ఉంటే అదే వేసేసారు, సర్వే నెంబర్ తప్పు ఉంటే అదే వేసేసారు, అట్లాగా. సో మరి ఫోన్ నెంబర్ తప్పుల దగ్గర నుంచి అన్నీ, ఈవెన్ ఫోన్ నెంబరు అక్షర దోషాలు కూడా సరి చేసుకోండి. రేపటి రోజు ఇదిగో ఇది తప్పు ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఎక్కడైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే సరి చేసుకోండి. ఎందుకంటే గతంలో ఇచ్చిన ఎక్కువ పుస్తకాల్లో తప్పులు ఎక్కువ దొరికాయి. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని నియోజకవర్గాల్లో అయితే సగం పైన తప్పులు వచ్చాయని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేస్ వీళ్ళే కంప్లైంట్ చేశారు కాబట్టి ఇలా ఇచ్చారు. సో మరి దీని మీద ప్రభుత్వం గట్టిగానే పట్టించుకుంది, అధికారులకు మళ్ళీ గట్టిగా చెప్పింది అన్నీ సరి చేయండి అని చెప్పి అన్నీ సరి చేసేసారు. తహసీల్దారులంతా కూడా పర్సనల్గా చూసుకున్నారు. ల్యాండ్ పార్సిల్ విస్తీర్ణం అంటే ఇప్పుడు ఇస్తున్న దాంట్లో ఎల్పీ నెంబర్ అంటారండి, ల్యాండ్ పార్సిల్ నెంబరు ఎంత విస్తీర్ణం ఉంది ఇవన్నీ కూడా చూసుకోండి. గతంలో చనిపోయిన వాళ్ళ పేరుంటే వాళ్ళ పేరు మీదే ఇచ్చేసారు, చూసుకోండి. అది కూడా తప్పులు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోండి. సరే, ఇక్కడికి అయిపోయింది. మీరు చెప్పినట్టు అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ రావట్లేదు, ఏం చేయాలి అంటారు కదా, అది అక్కడికే వస్తున్నాను. ముందు నిరాశ వదిలేసి పాజిటివ్గా ఆలోచించండి. స్థానిక తహసీల్దార్కి ఒక అప్లికేషన్ ఇవ్వండి, మీకోసం. సోమవారం జరుగుద్ది కదండి, ప్రతి సోమవారం ఇచ్చేసేయండి. సరే అవ్వలేదు, పని అవ్వలేదు, పట్టించుకోవట్లేదు, ఆర్డీఓ ఉంటారు రెవెన్యూ డివిజన్ లెవెల్లో, ఆయనకైనా ఇవ్వచ్చండి అదే సోమవారం. లేదు, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా కూర్చొని ఉంటారు ప్రతి సోమవారం కలెక్టరేట్లో. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అని చెప్పి జరుగుతూ ఉంటుంది అక్కడ డిఆర్ఓ గారు ఉంటారు. ఆన్లైన్లో మొత్తం అందరూ తహసీల్దార్స్ కూడా కనెక్ట్ అయి ఉంటారండి ఆ రోజు మీటింగ్లో. కలెక్టర్ గారు గట్టిగా అడుగుతారన్నమాట, ఆ భయం ఉంటుంది కాబట్టి వెంటనే ఇచ్చేస్తారు, అక్కడికి వెళ్ళండి. లేదండి ఇంత నేను తిరగలేను, ఇంత శ్రమ కోర్చలేను అనుకునే వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏం చేస్తారంటే పోర్టల్ మీకోసం అని కొట్టండి, లేకపోతే పీజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి. అక్కడికి వెళ్ళి మీ ఇబ్బంది ఏదైతే ఉందో, నాకు పట్టాదారు పాస్బుక్ ఇవ్వలేదు, లేకపోతే గ్రామ సభ జరగలేదు, ఇచ్చిన తప్పులు దొరికినాయి, అవి దయచేసి మీకోసం పోర్టల్లో నమోదు చేసుకుంటే మీకు రిసిప్ట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఒక ఐడి నెంబర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ట్రాక్ చేసుకోవచ్చండి, చేస్తారు. సరే, ఇది కూడా చేసుకోలేను అనుకునేవాడికి ఇంకో మార్గం 1100 అని ఒక నెంబర్ ఉంది, కావాలంటే చూడండి. మీ జిల్లా పేపర్లో కూడా గట్టిగానే పబ్లిష్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి హెల్ప్ లైన్ స్వయంగా ఇది, ముఖ్యంగా మీకోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకుంటున్నారు కదండి అర్జీలు, అన్నీ కూడా నేను పరిష్కారం చేస్తానంటున్నారు. రెవెన్యూ సదస్సులు చూశారు కదా, ఆ మధ్య రెవెన్యూ సదస్సులు పెడితే 3-4 లక్షలు వచ్చినాయండి. అన్నీ చేయండి అని మొన్న కూడా కలెక్టర్లందరికీ దిశానిర్దేశం చేశారు. రీసెంట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చాలా మార్పులు చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ 22A కేసులు కూడా క్లియర్ అవుతున్నాయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, నాదిగో ఈ సమస్య ఉంది పర్టిక్యులర్గా ప్రత్యేకంగా క్లియర్ అవ్వట్లేదు అంటే ఆ సమస్య గురించి నేను వివరంగా ఎలా పరిష్కారం చేసుకోవచ్చు అనేది వీడియో చేస్తాను. ఎక్కువ మందికి ఏ సమస్యలు ఉంటే ముందు ఆ వీడియో సమాచారం ఇస్తానండి. సో మరి ఫోన్ చేసి చెప్పండి, 1100కి ఇబ్బంది ఉందని, కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోమని చెప్పండి, చేసుకుంటారు. మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది, వాళ్ళు చెప్తారు, దాన్ని పట్టుకొని ట్రాక్ చేయండి. ఇక్కడ ఆడిట్ జరుగుద్ది, ఆడిట్కి ముందు ప్రీ ఆడిట్ జరిగిద్ది, సూపర్ ఆడిట్ జరిగిద్ది కాబట్టి మీకు ఫోన్ చేస్తారండి సిబ్బంది. ఏది జిల్లా వాళ్ళు చేస్తారు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతారు, మీ సమస్య క్లియర్ అయిందా అండి, ఇంకా అలాగే ఉందా అని అడుగుతారు. సో మరి మంచి అవకాశం కదా, చెప్పొచ్చు మీరు. అక్కడ ఏం జరిగితే అది చెప్పండి, పని అయ్యేలాగా వాళ్ళు చూస్తారు. ఫైనల్గా మీ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారండి. ఏమండి మీరు పలానా పెట్టుకున్నారు కదా పట్టాదారు పాస్బుక్ కానీ, లేకపోతే వేరే ఏ సమస్య ఉన్నా కానీ, సర్వే సమస్యల దగ్గర నుంచి అన్నీనండి, నాట్ ఓన్లీ రెవెన్యూ, సర్వే, పోలీస్ దగ్గర నుంచి మున్సిపల్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, అన్నీ, హెల్త్, ఎడ్యుకేషన్తో సహా ఈ నెంబర్కి కాల్ చేసి సర్వీస్ పొందొచ్చు. ఇగో ఇదే ప్యాటర్న్, ప్రీ ఆడిట్ జరుగుద్ది, ఆడిట్ జరిగిద్ది, ప్రతిదీ మీకు కాల్ వస్తుంది. ఒకవేళ అవ్వకపోయినా, ఏదైనా పొరపాటు జరిగినా మళ్ళీ దాన్ని మీ అప్లికేషన్ రీఓపెన్ చేసి పని అయ్యేదాకా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏ అనుమానాలు పెట్టుకోక్కర్లేదు. సో మరి ఇప్పుడైతే పట్టాదారు పాస్బుక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో డీటెయిల్డ్గా. సో దయచేసి
అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. రైతు సోదరులకి ముఖ్యంగా షేర్ చేయండి. ఫ్రీగా పట్టాదారు పాస్బుక్ అంటే చిన్న విషయం కాదండి. వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడిన వాళ్ళు నాకు తెలుసు. ఈ రోజుకి కూడా పడుతున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. మరి ప్రభుత్వం ఎంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మనకి అవేర్‌నెస్ ఉండాలి. మన హక్కుగా మనం ఆ డాక్యుమెంట్ మనది కదండీ! మన హక్కు అది. ఇది ఎవరు దయతలిచి ఇచ్చేది కాదు. ఆ హక్కుని మీరు పొందండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నప్పుడు ఇక మధ్యలో వాళ్ళెవరు? స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక నంబర్ ఇచ్చి ఇగో సహాయం పొందండి అన్నప్పుడు మధ్యలో వాళ్ళు ఎవరు ఆపగలుగుతారు? సో దయచేసి రైతులకి షేర్ చేయండి. ఈ అవకాశం వాడుకోండి. ఇంకా మీకు డౌట్లు ఉంటాయి కదా! ఈ విషయంలో గానీ, ఇంకా ప్రజా సమస్యల విషయంలో ఏ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అయినా గానీ దయచేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. వివరంగా ఇష్యూ బై ఇష్యూ అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసుకుందామండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థాంక్ యూ.